వెల్కమ్ టు సుమన్ టీవీ. జీవితంలో మనం అనుకున్న పనులు చాలాసార్లు అనుకున్నట్టు జరగవు. మనకు ఎన్నో సవాళ్ళు వస్తూ ఉంటాయి. మన ఆరోగ్యం బాలేదనిపిస్తూ ఉంటుంది. నేను ఇంకా డబ్బులు సంపాదించాలి కదా అనే భావన కలుగుతుంది. లేదు, నా రిలేషన్షిప్స్లో ఎందుకు ఇబ్బందులు వస్తున్నాయి అనే ప్రశ్నలు వస్తూ ఉంటాయి. ఇవేవో కర్మలు కానీ, లేదు నేను చేసుకున్న స్వయం కృతాపరాధం అని చాలామంది చాలించుకుంటూ ఉంటారు. కానీ వాస్తవానికి ప్రతి సమస్యకి ఒక సొల్యూషన్ ఉంది. అది మన చక్రాస్లో ఉంది. ఒకవేళ చక్రాస్ని కనుక మనం సరిగ్గా డైరెక్ట్ చేయగలిగితే, క్లెన్స్ చేయగలిగితే, అన్బ్లాక్ చేయగలిగితే మనం అనుకున్నవన్నీ సాధ్యం. జీవితంలో మన జీవితాన్ని మనం అనుకున్నట్టు డిజైన్ చేసుకోవచ్చు అని చెప్తూ వస్తున్నారు లైఫ్ కోచ్ అండ్ హీలర్ అండ్ ట్రాన్స్ఫర్మేషనల్ క్యాటలిస్ట్ పద్మపావని గారు. హీల్ అండ్ గ్రో విత్ పద్మ అనే ఒక ఆర్గనైజేషన్ ద్వారా ఎన్నో కోర్సెస్ ఆఫర్ చేస్తూ వచ్చారు. గత నెల సుమన్ టీవీలో మేము వారిని ఇంటర్వ్యూ చేసిన తర్వాత చాలా విశేష స్పందనతో చాలామంది ఆవిడ కోర్సులో జాయిన్ అయ్యారు, చాలా బెనిఫిట్ అయ్యారు. మ్యాజిక్ లాగా పనిచేస్తుందని చాలామంది చెప్తున్నారు. మనతో పాటు ప్రస్తుతం కోచ్ పద్మపావని గారు ఉన్నారు. పద్మపావని గారు, వెల్కమ్ అండి వన్స్ అగైన్. నమస్తే అండి. సో ఫస్ట్ బ్యాచ్ సుమన్ టీవీలో మీరు నిర్వహించిన కోర్స్ ఎలా కొనసాగిందండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాగా అయిందండి. నాకు చాలా ఆశ్చర్యం ఏంటంటే ఫస్ట్ డే నుంచి ఎండ్ డే వరకు ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా చక్కగా అందరూ అటెండ్ అయ్యారండి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఏజ్, విమెన్ అని కాదు, మెన్ అని కాదు, వర్కింగ్ పీపుల్ ఉన్నారు, రిటైర్డ్ పీపుల్ ఉన్నారు. అందరూ చాలా మంచిగా అటెండ్ అవ్వడమే కాకుండా చాలా లాస్ట్ డే అందరూ ఎక్స్పీరియన్స్ చెప్పారండి. ఈ 7 days లో వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉన్నది అని క్లియర్ గా ప్రతి ఒక్కరూ చెప్పారు. పద్మపావని గారు, అందరికీ మళ్ళీ వచ్చే డౌట్ ఏంటంటే నిజంగా ఇది ఎలా పనిచేస్తుంది అంటే, ఇంత గ్రూప్లో కూర్చుని నేర్చుకోవడం వల్ల మన చక్రాస్ ఎలా అన్బ్లాక్ అవుతాయని చెప్పి ఒక్కసారి ఏ చక్రాకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో క్లుప్తంగా చెప్పగలుగుతారా? యాక్చువల్ గా చెప్పాలంటే బేస్ మూలాధార అండి. వచ్చిన ప్రతి ఒక్కరికి, ఎవరైతే కోర్సుకి వచ్చారో ప్రతి ఒక్కరికి కూడా మనం ఫస్ట్ వాళ్ళ చక్రాస్ ఎలా ఉన్నాయని లైవ్ లో టెస్ట్ చేసి చూపించామండి. యు డోంట్ బిలీవ్ అండి, 100కి 100 మెంబర్స్ అంటే 100% ప్రతి ఒక్కరికి మూలాధార చక్ర బ్లాక్ ఉంది. మూలాధార చక్ర ఈస్ బేస్ అండి, మన లైఫ్ కి అదే బేస్. అవును. మన మునులు తపస్సు చేసి ఆ మూలాధార చక్రంని యాక్టివేట్ చేసుకునేవారు. ఒకప్పుడు చాలా కష్టపడేవారు ఇలాంటి ప్రాసెస్ కి. ఇప్పుడు మనం అదంతా కలిపి చాలా సూక్ష్మంలో ఈజీగా విత్ ఇన్ 7 to 8 days, అఫ్ కోర్స్ కోర్స్ మనం 9 days ఇస్తాము. 7 days లోనే మనం అన్ని చక్రాస్ ని అన్బ్లాక్ చేసేస్తామండి. సో ఏంటంటే ప్రతి ఒక్కరికి ఈ జర్నీ అయిపోయిన లాస్ట్ డేట్ ప్రతి ఒక్కరికి వాళ్ళ లైవ్ లో వాళ్ళ చక్రాస్ 100% ఓపెన్ చేసి చూపించామండి. చాలా అద్భుతంగా ఉంది. మీరు కావాలి అనుకుంటే రిజల్ట్ కూడా వాళ్ళు చెప్పిన మాటలు కూడా వినొచ్చు. లైక్ అసలు ఒక్కొక్కరు ఒకటి ఎక్స్పీరియన్స్ చేశారు, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ కూడా షేర్ చేశారు. పద్మపావని గారు, అసలు ఎలాంటి సమస్యలు వాళ్ళు చెప్పుకున్నారు మీ దగ్గర? అంటే ఎక్కువ ఏంటి, మనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయా ప్రజలకి, లేదు రిలేషన్షిప్ ఇష్యూస్ ఉన్నాయా, వాళ్ళు ఎందుకు దాన్ని అన్బ్లాక్ చేసుకోలేకపోయారు, ఎలాంటి ప్రాబ్లమ్స్ చెప్పారండి? యాక్చువల్ గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఈ ఈ 5 నేను ఇప్పుడు ఒక 5 క్వశ్చన్స్ అడుగుతానండి. ఈ 5 క్వశ్చన్స్ లో మీకు ఈ 5 వాటిలో ఒకటి ఉన్నా, 2, 3 ఉన్నా, 4, 5 ఉన్నా కూడా సో బ్రాడర్ వేలో ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను. ఉన్నా సరే మూలాధార చక్ర బ్లాక్ అయిందని అర్థం చేసుకోండి. డబ్బు గురించి ఆలోచించగానే లోపల ఒక రకమైన భయం. రేపన్న రోజు ఎలా, డబ్బు సమస్య అని కనిపించిన, ఒక కొత్త పని ప్రారంభించాలి అని మీరు ఆలోచించినప్పుడు, సంకల్పం చేసినప్పుడు మిమ్మల్ని మీరే వెనక్కి లాగేసుకుంటున్నా, సంపాదించిన డబ్బు మీ చేతిలో నిలబడకుండా ఇలా చూడండి, ఇసుక మన చేతిలో పట్టుకున్నా, వాటర్ మన చేతిలో పట్టుకున్నా ఎలా అయితే ఈ మధ్యలో ఉన్న వేలు నుంచి వెళ్ళిపోతుందో, అలా మీ జీతం గాని, మీరు సంపాదించే డబ్బు గాని నీళ్లలాగా లేదా ఇసుకలాగా మీ చేతిలోంచి జారిపోతుంది. నెల ఆఖరు వచ్చేటప్పటికి మీ చేతిలో డబ్బులు ఉండడం లేదు. రైట్. ఒకవేళ ఇది మీకు కనిపించినా కూడా కారణం లేకుండానే వితౌట్ ఎనీ రీజన్ చిన్న చిన్న విషయాలకి మీలో అభద్రతా భావం, అస్థిరత, ఆందోళన, యాంగ్జైటీ ఇలాంటి ఇష్యూస్ మీలో ఉన్నాయి అంటే అర్థం చేసుకోండి మీ మూలాధార చక్ర బ్లాక్ అయిపోయిందని. సో మీరు చెప్పేది మనకి ఆరా మాస్టరీ ప్రోగ్రామ్ సుమన్ టీవీలో ఎక్స్క్లూజివ్గా ఆఫర్ చేస్తున్న ఈ ప్రోగ్రామ్ చేసిన తర్వాత వాళ్ళకి రిజల్ట్స్ వస్తాయంటారా? అంటే అమాంతం ఏంటి, డబ్బులు వచ్చేస్తాయా, ఉద్యోగాలు వస్తాయా, లేక వాళ్ళ భయాలు పోతాయా? ఫస్ట్ 7 days లోనే వాళ్ళలో వాళ్ళు చేంజ్ చూడగలుగుతారు. ఫస్ట్ 7 days లోనే. రైట్. ఎలా అంటే ఈ 7 days జర్నీలోనే ప్రతి ఒక్కరు ఎక్స్పీరియన్స్ చేస్తారు.
నర్వస్ సిస్టమ్ కామ్ అవుతుందండి. అండ్ వాళ్ళలో ఆందోళన, స్ట్రెస్ అనేది డ్రాస్టిక్ గా పడిపోతుంది. చాలా ప్రశాంతతని ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. డీప్ స్లీప్ ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. అంతకు ముందు ఏదైతే వాళ్ళ లైఫ్‌లో అలజడి ఉండేదో, ఆ అలజడి మొత్తం ఆటోమేటిక్‌గా కామ్ డౌన్ అవ్వడాన్ని ఫస్ట్ 7 డేస్‌లోనే వాళ్ళు ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. ఈ 7 డేస్ అయిన తర్వాత రెగ్యులర్‌గా వాళ్ళు ఎలా చేసుకోవాలి, ఏం చేయాలి అనేది వన్ టైమ్ ఇన్వెస్ట్‌మెంట్ ఇన్ ద లైఫ్ టైమ్ అండి. ఈ టైమ్ గాని, మనీ గాని మీరు ఏదైతే ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారో మీకోసం మీరు పెట్టుబడి పెడుతున్నారు. ద బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఏదైనా ఉంది అంటే అది ఎవరి గురించి వాళ్ళ లైఫ్ మీద వాళ్ళు పెట్టుకునే ఇన్వెస్ట్‌మెంట్ అండి. ఏ ఇన్వెస్ట్‌మెంట్‌కైనా ఎంత పర్సెంటేజ్ రిటర్న్ అనేది చెప్పొచ్చు. ఈ ఇన్వెస్ట్‌మెంట్‌కి రిటర్న్ కూడా మీరు ఇంత అని కూడా చెప్పలేరు. ఎందుకంటే ఒక్క మూలాధార చక్రం కాదండి. ప్రతి ఒక్క ఏరియా మన లైఫ్‌లో ఉన్న ప్రతి ఒక్క ఏరియా బాగుపడడం మొదలుపెడుతుంది. సంబంధ బాంధవ్యాల్లో కూడా రిపిటేటివ్ ఇష్యూస్ ఫేస్ చేయడం. ఇది ఒక్క మూలాధార చక్రం గురించి నేనిప్పుడు మాట్లాడుతున్నా. ఈ 5 క్వెషన్స్‌లో మీరు ఏ ఒక్క క్వెషన్‌కైనా యెస్ నాకిది అవుతుంది అంటే మీ మూలాధార చక్ర బ్లాక్ ఉందని అర్థం చేసుకోండి. ఇది మన శరీరంలో ఏదైతే శక్తి, ఫ్లో, వైటల్ ఎనర్జీ అంటాం, ప్రాణ అంటాం కదండీ! అది మన వెన్నెముక చివరి భాగంలో నిద్రాణంగా ఉంటుందండి ఆ శక్తి. నిద్రాణంగా ఇలా మూసి ఉంటుంది. ఒక మణిని పాము చుట్టేసి దాని పైన ఇలాగా ఎవరు ముట్టుకోకుండా కాపలా కాస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుందండి మూలాధార చక్రం. మూల ఆధారం. మూల అంటే ఏంటంటే ఒక చెట్టుకి ఏదైతే మూలం, బీజం. అలా ఆధారం అంటే ఒక చెట్టు నిలబడాలంటే వేర్లు ఎలాగైతే ఆధారమో మన ఒక మానవ జీవితం దీని మీద ఆధారపడి ఉంటుంది అని చెప్పేది కాబట్టి దీనిని మూలాధార చక్రం అని పిలుస్తామండి. అంటేనే మీరు అర్థం చేసుకోండి ఇది మన జీవితానికి ఎంత ఆధారం అని. సో పద్మపావని గారు నిజంగానే ఇది అంటే చాలా మందికి ఏంటి అమాంతం దీనివల్ల ఈ కోర్స్ చేయడం వల్ల బ్లాక్స్ తొలగిపోతాయా లేక అనుకున్న పనులు కానివన్నీ కూడా అయిపోతాయా, డబ్బులు వచ్చేస్తాయి అమాంతం, ఏం జరుగుతుంది? ఇప్పుడు ఒక నిధి ఉందనుకోండి. దాంట్లో విపరీతమైన శక్తి ఉంది. ఓకే. శక్తి బయటకొచ్చినప్పుడు దానిని ఉపయోగించడం వల్ల ఆటోమేటిక్‌గా మీకు రిజల్ట్ అనేది వస్తుంది. అలాగే మీలో ఉన్న నిద్రాణంగా ఉన్న శక్తి ఏదైతే ఉందో అది ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో ఆటోమేటిక్‌గా మీ చుట్టూ నుంచి, మీ యూనివర్స్ నుంచి, మీ చుట్టుపక్కల ఉన్న అన్నింటి నుంచి మీకు కావలసిన అవసరమైన ఆపర్చునిటీస్ అనేవి రావడం మొదలుపెడతాయి. ఆ ఆపర్చునిటీని మీరు తీసుకోగానే ఆటోమేటిక్‌గా మీ లైఫ్‌లో మీరు ముందుకెళ్ళడం జరుగుతుంది కదా! సో, ఇక్కడ ఏం జరుగుతుంది? నేనేమి మ్యాజిక్ మంత్రం ఏం చెయ్యనండి. మీలో ఆల్రెడీ ఏదైతే పొటెన్షియాలిటీ ఉందో దానిని ఓపెన్ చేయడం వల్ల ఆ శక్తి బయటకొస్తుంది. ఆ శక్తి ఎప్పుడైతే బయటకొస్తుందో ఆ శక్తితో ఏదైనా చేయొచ్చు కదా! ఈ వాస్తవం. ఒక్కసారి బ్లాక్స్ క్లియర్ అయితే మెంటల్ బ్లాక్స్ క్లియర్ అవుతాయి. ఎమోషనల్ బ్లాక్స్ క్లియర్ అవుతాయి. యాక్షన్ తీసుకునే విషయంలో ఎక్కడ మీరు యాక్షన్ తీసుకోలేకపోతున్నారో అది క్లియర్ అవుతుంది. ఈ లాస్ట్ బ్యాచ్‌లోనేనండి ఒక పర్సను హి ఈస్ ఫ్రమ్ సాఫ్ట్‌వేర్. ఓకే. థర్డ్ డే సోలార్ ప్లెక్సస్ చక్ర ఓపెన్ చేశాను. రైట్. ఆయన నెక్స్ట్ డే వచ్చి, "మేడం నేను సాప్ ట్రైనింగ్ ఇవ్వాలని ఎన్నో సంవత్సరాల నుంచి నేను మా వైఫ్ ఇద్దరు ఆలోచించుకుంటున్నాం. నాకేం జరిగిందో తెలీదు. సడెన్‌గా నేను తీసేసి సాప్ ట్రైనింగ్ గురించి స్టేటస్ అప్డేట్ చేశాను. 5 కాల్స్ వచ్చినియి. ఆహా! ఇన్ని రోజుల నుంచి నేను యాక్షన్ తీసుకోలేదు. సడెన్‌గా ఈరోజు నేనెందుకు నాకే బుర్రలోంచి ఆ ఐడియా వచ్చింది. నాకు ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు. ఏమో నేను స్టేటస్ అప్డేట్ చేశాను. 6 మెంబర్స్ కాల్ చేశారు. అవునా నువ్వు సాప్ స్టార్ట్ చేస్తున్నావా అనేసి. ఎలా యాక్షన్ తీసుకున్నాను ఇప్పటి వరకు నేను వాళ్ళ వైఫ్ అడిగిందంట. అదేంటి ఇన్ని రోజుల నుంచి మనం అనుకుంటున్నాం నాతో మాట వరుస కూడా చెప్పకుండా ఎలాగా అప్డేట్ చేశావు అనేసి. ఏమో నాకు చేయాలనిపించింది చేసేసాను. జనరల్‌గా ఒక మంచి పని చేయాలనుకున్నప్పుడు, ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు, దానికి చాలా ఆలోచించి, మంచి ముహూర్తాలు చూసి ఎన్నో చేస్తాం. ఆ రోజు సోలార్ ప్లెక్సస్ ఓపెన్ చేయగానే ఆయనలో ఎందుకు వచ్చిందో ఆయన చెప్తేనే నాకు తెలిసింది. ఆయన ఏమనుకుంటున్నారో ముందు నుంచి అనేది నాకు తెలీదు కదా! ఆయన అలా అండ్ చేయాలనుకుంది కూడా నాకు తెలీదు. సుమన్ టీవీ వ్యూవర్స్‌కి ఒక విషయం తెలియాలి. పద్మపావని గారు నాకు కూడా లైఫ్ కోచ్. సో నేను కూడా ఆవిడ దగ్గర మొత్తం ఈ చక్ర ఈ కోర్సెస్ చేసేసి ఆరా మాస్టరీ కోర్స్ చేశాను. అండ్ 1-to-1 బేసిస్ మీద ఒక్కొక్కటి నేను తెలుసుకుంటూ నా గురించి కూడా మన పొటెన్షియల్ని ఎలా మేనిఫెస్ట్ చేయాలనే విషయంలో కూడా నేను చాలా విషయాలు నేర్చుకుంటున్నాను.
అండ్ నేను రిజల్ట్స్ చూస్తున్నానని సభాముఖంగా అందరికీ చెప్తున్నాను. పద్మపావని గారు, సో ఐ వాంట్ నో అండి, ఫైనలీ మీరు సుమన్ టీవీ ప్రేక్షకులకి వాళ్ళు ఏం చెప్తారు అబౌట్ జాయినింగ్ దిస్ కోర్స్? బికాజ్ ఇదేదో 4 రాళ్ళు సంపాదించాలి, లేకపోతే ఏదో సినిమాలో కనిపించిన రిలేషన్షిప్ రావాలి అనేది కాదు. ఇట్స్ బియాండ్ దట్. అంటే మన చక్రాస్ ఎప్పుడూ కూడా అలైన్మెంట్లో ఉండి ఓపెన్ అప్ అవుతే ఏ అద్భుతం జరుగుతుంది, మన స్వీయ సాక్షాత్కారం కావచ్చు ఏదైనా. ఏవైతే మీ లైఫ్ లో కన్ఫ్యూజన్స్ ఉన్నాయో, ఒక ఆయన చెప్పారండి, లాస్ట్ డే ఆయన జాయిన్ అయినప్పుడు వాళ్ళ పేరెంట్స్ కూడా నాకు మెసేజ్ చేశారు. ఐ డోంట్ వాంట్ టు రివీల్ దేర్ నేమ్స్ బికాస్ ఇట్స్ పర్సనల్, సేఫ్ రూమ్ కాబట్టి వాళ్ళు షేర్ చేసుకుంటారు. మేడం, నేను ఏం చేయాలో నాకు ఒక క్లారిటీ లేదు. ఏది చేస్తున్నా అందులోంచి వెనక్కి వచ్చేస్తున్నాను. నాకు ఇంకా కెరియరే సెట్ అవ్వట్లేదు. ఈవెన్ వాళ్ళ పేరెంట్స్ నాకు పర్సనల్ గా మెసేజ్ చేశారు, ఏం జరుగుతుంది, ఎలాగా, ఏంటి అని. 7th డేకి 7 చక్రాస్ ఓపెన్ అయ్యాక 8th డే మళ్ళీ అన్ని చక్రాస్ టెస్ట్ చేస్తున్నప్పుడు వాట్ ఈస్ ద చేంజ్ యూ అబ్జర్వ్ ఇన్ దిస్ 7 days అని ప్రతి ఒక్కరిని అడిగాను నేను. ఆయన ఒకటే చెప్పారండి, మేడం ఇప్పటి వరకు నాకేం కావాలి అనేది నాకు ఒక క్లారిటీ రాలేదు. ఎస్, నాకు అర్థమైంది వాట్ ఈస్ మై రియల్ పర్పస్ ఆఫ్ లైఫ్. దట్ ఈస్ వాట్ ఇట్ రిక్వైర్స్ కదండి. మనకేం కావాలో తెలిస్తే మనం ఎటువైపు వెళ్ళాలో మనకు తెలుస్తుంది. అది ఎటువైపు చాలా పెద్ద వెళ్ళాలో విషయం. అవును. తెలిసినప్పుడు మనం ఏ స్పీడ్ లో నడాలి, యాక్షన్ ఎలా తీసుకోవాలనే క్లారిటీ వస్తుంది. అండ్ ఎప్పుడైతే మీ చక్రాస్ అలైన్ గా ఉంటాయో అండి స్వప్న గారు, మీకు కావలసిన ప్రతి ఒక్కటి మీ తోవలోకి వచ్చేస్తుంది. అది మీకు యూనివర్స్ ఇచ్చిన సిగ్నల్స్ అన్ని కూడా అందుకోవడానికి మనకి క్రౌన్ ఉపయోగపడుతుందండి. మీలో అవును. క్లారిటీ తీసుకురావడానికి, ఇల్యూషన్స్ మొత్తం పోవడానికి, ఒక ఎజంప్షన్స్ లైఫ్ నుంచి క్లారిటీ లైఫ్, క్లియర్ కట్ లైఫ్ పాత్ మీకు కనిపించడానికి థర్డ్ ఐ చక్ర ఉపయోగపడుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ చక్ర అండి, ఒకటి కాదు. మన లవ్ లైఫ్ ఎక్స్పీరియన్స్ చేయడానికి, లవ్ ఎక్స్పీరియన్స్ చేయడానికే కాదు, మీ ఇంటిమెసీ రిలేషన్షిప్స్ చాలా బాగా మీ పార్ట్నర్ తో ఉండడానికి. అండ్ ఒక అమ్మాయి వచ్చిందండి, తనకి విపరీతంగా వన్ డే మెసేజ్ చేసింది తను, మేము ఆఫీస్ లో ఉన్నాను, విపరీతంగా వీక్నెస్ గా అనిపిస్తుంది, నిద్ర వచ్చేస్తుంది, పడుకోవాలనిపిస్తుంది, ఏం చేయమంటారు, ఎందుకు ఇలా అవుతుంది. నాకు అర్థమైంది వై షీ ఎక్స్పీరియన్స్డ్ దట్ అని. ఎందుకంటే ఇప్పటి వరకు నేను అది చెప్పాను, చాలా స్ట్రెస్ఫుల్ లైఫా మీది అని. అవును మ్యామ్, చిన్నప్పటి నుంచి నేను ఇంటి బాధ్యత తీసుకొని చాలా స్ట్రెస్ ఇప్పటికీ కూడా అనుభవిస్తున్నాను, ఇప్పటికీ క్యారీ చేస్తాను. దట్ ఈస్ కాల్డ్, తను ఇప్పటి వరకు స్ట్రెస్ లో ఉండడం వలన అది ఏం తెలియజేస్తుంది, ఇప్పటి వరకు తను ఉన్నది సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అంటామండి. తను సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ లో ఇప్పటి వరకు ఉంది. అంటే బ్రెయిన్ ప్రతి ఒక్క టాస్క్ చేసేటప్పుడు ఐదర్ ఫ్లైట్ ఆర్ ఫైట్ మోడ్ లోకి వెళ్ళిపోతుంది. అలాంటి స్టేజ్ నుంచి ఒక్కసారిగా మానసిక ప్రశాంతత వచ్చేటప్పటికి, రిలాక్సేషన్ దొరికేటప్పటికి బాడీ రిలాక్సింగ్ మోడ్ లోకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. నేను చెప్పాను, మీ బాడీ ఏమి సిగ్నల్ ఇస్తుందో వినడం మొదలు పెట్టండి. 1 డే, హాఫ్ డే, 2 రెస్ట్, ఆఫీస్ లో ఆఫ్ తీసుకొని ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి. కొంచెం ఎక్కువ వాటర్ తాగండి, డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటారు, రెస్ట్ తీసుకోండి. బాడీ ఆల్వేస్ గివ్స్ ద సిగ్నల్స్ అండి. ఇప్పటి వరకు పాపం ఆ ఇచ్చిన సిగ్నల్ కూడా తను అందుకోలేకపోయింది. అదే ద కదా. మూమెంట్ అంటే కంప్లీట్గా మనం మన చక్రాస్ ఏకీకృతం కాకుండా అవి బ్లాక్డ్గా ఉంటే మనకు అనుకున్న పనులు ఆగిపోతాయి. అలాగే అనేక రకాల సవాళ్ళు, అవాంతరాలు వస్తూ ఉంటాయి. వాటన్నిటిని అధిగమించాలంటే చక్ర బ్యాలెన్సింగ్ అండ్ చక్ర క్లెన్సింగ్, అలాగే చక్ర అలైన్మెంట్ చాలా అవసరం. అదే పద్మపావని గారు ఆఫర్ చేస్తున్నారు సుమన్ టీవీ ద్వారా ఆరా మాస్టరీ ప్రోగ్రామ్. అండ్ చాలామందికి అవకాశం ఇది. తప్పకుండా ఈ వన్ టైం ఒక 8 రోజుల పాటు రోజుకు 1 గంట, గంటన్నర మీరు ఇన్వెస్ట్ చేయగలిగితే అది తప్పకుండా లైఫ్ డైరెక్షన్ని మారుస్తుందని చెప్పి ముమ్మాటికి చెప్పొచ్చు. మేము విన్న ఎన్నో టెస్టిమోనియల్స్ దానికి నిదర్శనం. పద్మపావని గారు, అఫ్ కోర్స్ చాలా విషయాలు మీ నుంచి తెలుసుకోవాలని, ఎప్పటికప్పుడు మిమ్మల్ని పలకరిస్తాము. మీరు తప్పకుండా ఈ కోర్సు చాలా విజయవంతంగా నెక్స్ట్ బ్యాచ్ కూడా కండక్ట్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం. అండ్ ఐ వాంట్ టు టెల్ యూ వన్ మోర్ థింగ్ స్వప్న గారు, పీపుల్ ఆర్ కమింగ్ ఫర్ హెల్త్ రీజన్. హెల్త్ కూడా చాలా చాలా బెటర్ అవుతుంది, ఆటోమేటిక్ గా బెటర్ అవుతుందండి. ఎందుకంటే మీ బాడీలోని ఏదైతే డీప్ లెవెల్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు, దీర్ఘకాలికమైన రోగాల నుంచి మెల్లగా బయటకు వచ్చేస్తారండి. ప్రతి ఒక్క డిసీజ్ కి రీజన్ బాడీలో డిస్ఈజ్, ఎమోషనల్ డిస్ఫంక్షన్ జరుగుతోంది. ఎప్పుడైతే చక్రాస్ ఎలైన్ అవుతాయి, మీ నర్వస్ సిస్టమ్ అంతా కామ్ డౌన్ అవుతుందో, అనవసరమైన ఎమోషనల్ ఎడ్రినల్ అనేది రిలీజ్ అవ్వడం ఆగిపోతుంది, కార్టిసోల్ రిలీజ్ అనేది ఆగిపోతుంది. ఆటోమేటిక్ గా మీ మైండ్, బాడీ అన్ని రిలాక్స్ అవ్వడం ద్వారా
మీ హెల్త్ లో కూడా బెటర్మెంట్ చూస్తారండి. మనీ ఒక్క ఏరియానే కాదండి, రిలేషన్షిప్స్, మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్తే కాదు, రిలేషన్షిప్స్ లో కూడా అండ్ ఆరోగ్యపరంగా కూడా మీరు బెటర్మెంట్ చూడగలుగుతారు. వన్ టైం ఇన్వెస్ట్మెంట్, లైఫ్ టైం Change. రిటర్న్స్. అది ఇట్స్ అ బ్యూటిఫుల్ సైన్స్. మన ఋషులు మునులు ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసి ఎన్నో గ్రంథాలలో దీని గురించి ప్రస్తావించబడి ఉంది. మనం ఆ గ్రంథాలన్నీ చదవక్కర్లేదు, దానిలో సారాంశం తెలుసుకోక్కర్లేదు. మనది మనం ప్రయత్నం చేస్తూ సంవత్సరాలు గడపక్కర్లేదు. ఎంత షార్టర్ వెర్షన్ లో మీ ముందుకు వచ్చినప్పుడు దయచేసి అందరూ ఈ బెనిఫిట్ ని తీసుకొని మీ లైఫ్ ని ముందుకు తీసుకెళ్తారని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలండి. నమస్తే. థ్యాంక్ యూ.